వెల్కమ్ టు సాలిడ్ టీవీ. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ దేవరా సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. RRR సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవరా. దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ తో ఉన్నారు. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవరా సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్ కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న దేవరా సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 550 కోట్ల వరకు కలెక్షన్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. దేవరా సినిమా రెండవ భాగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో వార్ 2లో నటిస్తున్నారు తారక్. స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ రోల్లో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. KGF సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ తో సినిమాను కూడా అనౌన్స్ చేసేశాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గురించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఇప్పటికే డ్రాగన్ అనే పేరుతో సినిమా రావడంతో ఇప్పుడు తమిళ్లో పేరు మార్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, డ్రాగన్ పేరుతో సినిమా వచ్చి హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమా చాలా పెద్దది. డ్రాగన్ సినిమాపై హై వోల్టేజ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది. డ్రాగన్ సినిమా మొత్తాన్ని చూస్తుంది అని రవిశంకర్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.